అందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్. ఇటీవలే జనసేన పార్టీకి రాజీనామా చేసిన రాయలసీమ జిల్లాల మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి గారు వాళ్ళ అబ్బాయిని. మా అమ్మగారు రాజీనామా లేఖలో పేర్కొన్న ప్రతి అక్షరం కూడా ఆ అక్షరానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆ అక్షరం ప్రతిది కూడా నిజమనేది మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ అందరికీ కూడా మా అమ్మగారికి జనసేన పార్టీలో జరిగిన అన్యాయం గురించి మీ అందరికీ తెలుసు, అది వెరీ క్లారిటీ ఉంది. కానీ నాకు జరిగిన అన్యాయం మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా తెలియాల్సిందే. అందులో భాగంగా నేను వాటిని పూర్తిగా వివరిస్తాను. ఈ రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత చాలామంది కూడా వాళ్ళకి తెలుసో తెలియదో మాకు అర్థం కావట్లేదు, కానీ చాలామంది కూడా మా గురించి మా నంబర్లకి మెసేజ్లు కానీ మా గురించి బ్యాడ్గా కానీ ఏదో అమ్ముడుపోయారని సంథింగ్ ఏదేదో పెట్టుకుంటూ వస్తున్నారు. ఓకే, వాటి గురించి నేను ఖచ్చితంగా ఈరోజు చెప్తాను. యాక్చువల్గా మేము మా దారి ఏదో మేము ఉన్నాము, ఆయనకు మాకు వద్దనుకున్నాం కాబట్టి మేము బయటకు వచ్చేసాము. కానీ మా గురించి ఇలా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా వాటికి మేము వివరణ ఇచ్చే సమయం వచ్చేసింది. అందుకే నేను పూర్తిగా నేను అనుకుంటున్నాను. ఇంతకు మించి నేను చెప్పదలుచుకుంటే ఫస్ట్ నా గురించి మీకు చెప్తాను. నేను ఎలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను అనే పాయింట్ నుంచి నేను ఎలా బయటకు వచ్చే పరిస్థితి మొత్తం వివరించాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అందరికీ పద్మావతి గారు జరిగిన అన్యాయం గురించి మొత్తం తెలుసు, కానీ సందీప్ ఎందుకు అన్యాయం జరిగింది, సందీప్ 8 సంవత్సరాల సందీప్ని పవన్ కళ్యాణ్ ఎందుకు పంపించాల్సి వచ్చింది మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలియాలి. నేను ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యంగా నేను 2016లో నా హైదరాబాద్లో సివిల్స్ ప్రిపరేషన్ కోచింగ్ కంప్లీట్ చేసుకొని అనంతపురంకి వచ్చి సివిల్స్ అప్లై చేసుకున్న టైంలో అనంతపురంకి వచ్చాను. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు 2014లో టీడీపీతో పొత్తులో పెట్టుకొని అక్కడ టీడీపీ పార్టీని గెలిపించడం జరిగింది. సరే, ఆయన దారిలో ఆయన ఉన్నాడు. నేను చదువుకుంటూ నేను అనంతపురంకి వచ్చాను. ఆ సమయంలో నాకు అనిపించింది, అరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక నిజాయితీ పరుడు పార్టీకి కోసం ఇంతగా టీడీపీకి ఇంత మద్దతు తెలిపి ప్రచారం చేశాడు, వీళ్ళేంటి యూటర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ మీరే దాడి చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆ టైంలో ఇప్పుడు చాలామంది నాయకులు ఉన్నారు. నేను ఒప్పుకుంటాను, రాయలసీమలో ఇప్పుడు చాలామంది నాయకులు ఉన్నారు. 2016లో పవన్ కళ్యాణ్ గారి మీద నట్టేట దాడి చేసిన టీడీపీని ఎదుర్కొన్నది మాత్రం రాయలసీమ జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి నేను. దానికి మీకు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారితో పూర్తిగా ప్రచారం చేయించుకొని అనంతపురం జిల్లాలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి వీళ్ళు ఎంతనా బూతులు తిట్టారంటే అంతనా బూతులు తిట్టారు పవన్ కళ్యాణ్ని. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా వెనకాల లేరు, మేము ఆయన వెనకాల అడవాలనుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం జేసీ బ్రదర్స్ని, జేసీ కుటుంబం మీద స్టేట్మెంట్లు ఇచ్చింది మేము. పసుపులేటి పద్మావతి, పసుపులేటి సందీప్ రాయల్ వ్యక్తులు ఇచ్చారు. అంతేకాకుండా హిందూపురం నిమ్మల కిష్టప్ప పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా మాట్లాడితే 24 క్వశ్చన్లతో సవాల్ విసిరింది నేను. వీటన్నిటిని గమనించిన జనసేన పార్టీ హైకమాండ్ దాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేర్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళిన రోజు నాతో సుదీర్ఘంగా ఒక 40 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, బట్ ఆయన గుర్తుందో లేదో తెలియదు, కానీ నేను చెప్తున్నాను, ఆ రోజు నాతో మాట్లాడిన రోజు ఆయన ఏమన్నాడు, ఏంటి నువ్వు ఇంత చిన్నపిల్లోనివి, నువ్వు రాజకీయాల్లోకి వస్తే నువ్వు నిలబడగలవా, నువ్వు వాళ్ళని ఎదిరించగలవా అన్నాడు. నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పాను, సార్ నేను సర్పంచ్ స్థాయి వ్యక్తి నుంచి కేంద్ర స్థాయి నాయకత్వాన్ని సరే ఢీకొనే కెపాసిటీ నాలో ఉంది సార్, అందుకే మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాను. మరి సివిల్ చదువులు పెట్టుకుని ఎందుకు వచ్చామంటే, సార్ మా 2009లో మా చీనీ చెట్లు 2009 పార్టీ పెట్టే ముందు రోజే, ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు రోజే మా తోటలో చిన్ని చెట్లు నరికేశారు సార్. ఆ చిన్ని చెట్లు నరికేయడం వల్ల ఆ రోజు మేము బలహీనలే నరికేశారు, బలవంతులు అంటే నరికేసేవాళ్ళు కాదు, అందుకే నేను మీ దగ్గర రావాల్సింది, మీ అండ కావాలంటే అప్పుడు ఆయన అన్నాడు, నీకు అండగా నిలబడతాను, నువ్వు ఖచ్చితంగా నువ్వు పోరాటం చేయాలి, నీలాంటి వ్యక్తులు నాకు కావాలి, నువ్వు 1 మంత్ తర్వాత వచ్చి కలువు అన్నాడు. 1 మంత్ తర్వాత గౌరవంగా ఆయన పిలిచాడు. నేను మళ్ళీ వెళ్ళాను. ఆ రోజు సందర్భంలో ఆయన అప్పుడే టీడీపీ మీద పూర్తిగా పోరాటం చేయాలని చెప్పి జనసేన సేవాదళ అనే ఒక కమిటీని ప్రక్రియ స్టార్ట్ చేయాలనుకున్నాడు. అందులో భాగంగా నన్ను కూడా అనంతపురం జిల్లా నుంచి పిలిచారు. అప్పుడు అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. నేను చిన్న పిల్లోన్న ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అందరి ముందర నన్ను లేపి, సందీప్ నువ్వు చేయగలవా అన్నాడు. సరే నేను 100% చేస్తానని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ధైర్యంగా చెప్పడం జరిగింది రాజకీయంలో. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది రాజకీయంగా ఆసరా కోసమే వెళ్ళా, ఇది వాస్తవం. జేసీ కుటుంబం ఓటమే లక్ష్యంగా నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆసరా అడగడం జరిగింది. అది ఆయనకు కూడా తెలుసు ఆ రోజు. సరే, ఆ రోజు సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆయన, సందీప్ నీలాంటి వ్యక్తులు బయట ఉంటే ఇబ్బంది అవుతుంది, నీలాంటి వ్యక్తులు నా పక్కన ఉండాలి అని చెప్పి నాకు చెప్పాడు. సార్ అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నాతో 25 సంవత్సరాలు ప్రయాణం చేయాలి అనుకుంటే నువ్వు నీ సివిల్స్ని పక్కన పెట్టాలి, నీ స్టడీస్ని పక్కన పెట్టాలి. అప్పుడు నువ్వు నాతో 25 ఇయర్స్ ప్రయాణం చేస్తే ఈ ప్రాసెస్లో భాగంగా నేను ఏదో ఒక రోజు ఢిల్లీ స్థాయి లీడర్ని చేస్తాను,
మీ అమ్మగారికి చెప్పు, రేపటి నుంచి నాతోనే ఉండు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు తెలిపి నేను మీతో ఉంటానని చెప్పి ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను రాజకీయంగా వెళ్ళాల్సిన సందీప్ రాయల్ ఒక ఉద్యోగిగా మారడం జరిగింది. నేను మారాను. ఖచ్చితంగా ఆయన చెప్పాడు, పార్టీ కార్యాలయంలో నువ్వు 24 hours ఉండు, నీకు పార్టీ కార్యాలయానికి వచ్చే ప్రతి కార్యకర్తను కానీ లెటర్లను కానీ నువ్వే చదువు అని చెప్పాడు. నేను అది ఫాలో అయ్యాను. సరే, అది గడిచిపోయింది. తర్వాత 2018లో పార్టీ ఎలక్షన్లకు వెళ్ళిపోతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మాదాపూర్లో కొత్త ఆఫీస్ తీసుకోవడం జరిగింది. మొత్తం ప్రశాసన నగర్లో ఉన్న ఆఫీస్ సిస్టమ్స్ మొత్తం అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ విభాగాన్ని మొత్తం అంతా కూడా అక్కడికి ఆయన మార్చడం జరిగింది. ఆ రోజు నాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పారు. నేను ఆ మాట కట్టుబడి, మీరు నమ్ముతారో నమ్మరో, పవన్ కళ్యాణ్ గారు 2018లో బయటికి ఆ ఆఫీస్కి వెళ్ళిపోతే 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి గడ్డాలు పెంచుకొని ఓడిపోయి వచ్చిన తర్వాత కూడా నేను అదే ప్రశాసన నగర్ ఆఫీస్లో ఉన్నా. అడుగు బయట పెట్టినోని కాదు. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్న కోటరీకి తెలుసు, మా జనసేన పార్టీ హైకమాండ్కి తెలుసు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరికీ తెలిసిందే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంతమించి నేనేం చెప్పలేను ఈ విషయంలో వరకు. తర్వాత ఏమైంది, సరే ఆయన నన్ను మళ్ళీ నేను చెడ్డగా ట్రీట్ చేసి నేను ఎప్పుడు చెప్పను, మంచిగానే ట్రీట్ చేశాడు. అప్పటి వరకు బాగుంది. సరే, తర్వాత కరోనా సిచ్యువేషన్ వచ్చింది. సరే, అప్పుడు బాగుంది. అప్పుడు మేము పార్టీ కార్యాలయంలో ఉన్నాం, బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. పార్టీ కార్యాలయాన్ని అంటు పెట్టుకుని ఉన్నాము. పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు చచ్చిపోయినా కూడా ఇంటికి వెళ్ళింది రోజులు లేవు. పార్టీ కార్యాలయంలో ఉన్నాం కానీ ఎక్కడికి వెళ్ళింది లేదు. 24 hours ఉన్నాము. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లా సేవలు చేసిన అనేది. సరే, తర్వాత అదంతా అయిపోయింది. ఉన్నట్టుండి ఒక ఉపద్రవం వచ్చి పడింది. సరే, పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్లోలో ఉన్నారు, పార్టీ అయిపోయింది, బీజేపీ అలయన్స్ పెట్టుకున్న తర్వాత మంచి ఫ్లోలో ఉంది. కానీ 2022 సెప్టెంబర్ అనుకుంటా, మ్యాక్సిమం సెప్టెంబర్లోనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆఫీస్లో ఉన్నారు. ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవరో ఎన్ఆర్ఐ మహిళ వచ్చింది అని మాకు చెప్పారు. యాక్చువల్గా నేను పార్టీ ఆఫీస్లో మొత్తం నేనే చూసేది. చెప్పితే నేను అన్నాను, పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ లేకుండా ఎవరికి అలో ఉండదు కదా, కాబట్టి మనం ఎక్కువ దాని గురించి మనం అవసరం లేదన్నాం. సరే, ఆ సందర్భంలో లేడీస్ కాబట్టి ఎవరైనా లేడీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లోపల రాణిస్తారు. ఆ టైంలో జై కళ్యాణ్ అనే పార్టీలో మహిళా విభాగం చూసుకునే జై కళ్యాణ్ గారు ఆమెను తెచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు డోర్ నేను తీసినప్పుడు ఆమె ఇప్పుడు మమ్మల్ని బయటికి తోసేసిన రుక్మిణి అనే మహిళ అక్కడే కూర్చుంది ఎదురుగా సోఫాలో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు నాతో ఏమన్నారు, ఏమయ్యా నువ్వు డోర్ తీస్తామని నేను చూడాలా, ఎవరు ఆమె అసలుకి, మీరు ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళేసి ఆ సోఫాలు తీసేసి పూల కొండీలు తెచ్చిపెట్టు అన్నాడు. సరే, మేము ఎందుకంటే అధ్యక్షుల వారు ఆదేశించినాక మనం ఆ ప్రాసెస్లోనే ఎప్పుడు కూడా మనం నమ్మి ఉంటాం కాబట్టి మేము వెళ్ళి తీసుకొని రావడం జరిగింది. మేము తీసుకొచ్చే లోపు ఆమె పవన్ కళ్యాణ్ గారిని కలిసింది. మరి కలిసినప్పుడు ఏం మాట్లాడిందో ఏం చేసిందో అనేది దేవునికి తెలుగు, నాకు తెలీదు, నాకైతే తెలీదు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దాని తర్వాత జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయంటే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ మరుసటి రోజు నుంచి ఆమె ఒక్కొక్కరిని గొడవలు పెట్టుకుంటూ వచ్చింది ఆఫీస్లో. ఎంత భయంకరంగా గొడవలు పెట్టుకొని వచ్చిందంటే అది తారస్థాయికి, అంటే కొట్టుకునేంత స్థాయికి తీసుకొచ్చింది. అది మాకు పెద్ద ఆశ్చర్యం వేసింది. సరే, ఎవరు గొడవలు వాళ్ళు ఉంటాయి, ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గర ఉండాలని కోరుకుంటారు, ఎవరు పర్స్పెక్టివ్ వాళ్ళది, అది అంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు నేను పార్టీ కార్యాలయానికి 2017 నుంచి 2023 వరకు 9,000 నుంచి 10,000 పైచీలకు కార్యకర్తలని పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా, నాయకులు ఉన్నా లేకపోయినా నేను కలిసి వాళ్ళ సమస్యలు తీసుకొని మెయింటైన్ చేసిన నేను కాకోకుండా పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రతి 100లో 80 ఫోన్లు నేను లిఫ్ట్ చేసి నేను సమాధానం చెప్పిన అన్నీ కాకోకుండా ఆయన ఆమెకి విజిటర్ మేనేజ్మెంట్ అనేది అప్పచెప్పాడు. సరే, ఆ రోజు కూడా నేను బాధపడలేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం నేను వచ్చింది రాజకీయ పర్పస్ మీద, నేను దీనిపై కాదు, ఆయన ఏమి అప్పచెప్పినా చేద్దాం అనుకున్నాను. కానీ ఆమె ఏం చేసింది, స్టెప్ బై స్టెప్ ఒకరిని తీసుకుంటూ వచ్చేసింది. సరే, ఆ ప్రాసెస్లో ఆమె ఏం చేసింది, ఏం కథ అని అందరికీ తెలుసు. సరే, ఆమె గురించి నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తే, ఆమెకు పార్టీ సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్కి ఇచ్చినప్పుడు ఆమె చేసింది ఏమీ లేదు, అది నేను చెప్పాల్సి అవసరం లేదు, అందరికీ తెలుసు. 2, పార్టీ వీర మహిళా విభాగం అంటుంది, ఎప్పుడు ఏమి చేసింది లేదు. ఒకటి చెప్పించమనండి ప్రూఫ్, ఆమె చేసింది ఒకటి చెప్పించమని చెప్పండి, గ్రౌండ్లో పని చేసింది ఒకటి చూపించమనండి, లేదు. ఆమె పార్టీకి ఓటేసిన దాఖలాలు లేవు, చూపించమనండి. ఆమె పార్టీకి ఫండ్ సొంత డబ్బులు ఇచ్చింది లేదు, చూపించమనండి. ఆమెకి ఇచ్చిన ఇంపార్టెన్స్లో 1% ఎన్ఆర్ఐలో ఉన్న, ఫారెన్లో ఉన్న మహిళలకి ఇచ్చినా కూడా ఈరోజు పార్టీ చాలా అభివృద్ధి చెందేది. ఆమెకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియదు, ఇండియన్ ప్రియాంబుల్ అంటే ఏందో తెలియదు,
శాసనసభ అంటే ఏదో తెలియదు, పార్టీ కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళని ఎవరిని పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తే మంచిగా ఉంటుందో తెలియని వ్యక్తి ఆమె ఎంత చూడ కమర్షియల్. పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చెక్కులు తీసుకొచ్చిన వాళ్ళే తీసుకెళ్తున్నట్ట. మాకు అనిపించింది నిజంగా మేము డబ్బులు లేని వాళ్ళం కాబట్టి మేము ఆపిందేమో, నిజంగా నేను కూడా ₹1,00,000 ఇచ్చి మేము తీసుకెళ్లేదేమో అనేది మన రీసెంట్గా అనిపించింది. కానీ మన ధర్మం న్యాయం మీద ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం కాబట్టి మేము ఎక్కువ ఆలోచించలేదు. బట్ ఆమె గురించి ఆలోచిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు. నా కోరిక ఏంటంటే, ఇంతగా నన్ను అభిమానించిన పవన్ కళ్యాణ్ గారు, ఇన్ని ప్రామిసులు చేసిన పవన్ కళ్యాణ్ గారు నన్ని కాదని ఆమె ఒక్క మాటతోనే పవన్ కళ్యాణ్ గారు ఆమె మాట విని నన్ను వద్దన్నప్పుడు మాత్రం అది చారిత్రాత్మక తప్పిదమని నేను చెప్పను. పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కల అందరూ తెలుసు, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళే చెప్పారు నాకు స్వయంగా, సందీప్ ఆయన ఆమె మాట వింటున్నాడు కాబట్టి నీ గురించి చెప్తే మమ్మల్ని తీసేస్తాడు, కాబట్టి దయచేసి ఏమనుకోవద్దని చెప్పడంతో మేము ఆమెనే అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ఆమె మాత్రం మమ్మల్ని ఆడుకొని వాళ్ళని కూడా సాధించడం జరిగింది. బట్ దీని వెనకాల మాత్రం చాలా కుట్ర కూడా జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీలో ప్రజారాజ్యంలో కానీ మేము ఫస్ట్ నుంచి పనిచేసినాము. వీళ్ళందరి భయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సందీప్ కానీ పద్మావతి డైరెక్ట్గా టచ్. ఇప్పుడు టీడీపీ అలయన్స్ పోయిందనుకో, పద్మావతి గారికి ఏదైనా టికెట్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు. పద్మావతికి టికెట్ ఇచ్చిందనుకో రాయలసీమలో పార్టీ బలపడుతుంది అనేది ఈ నాదెండ్ల మనోహర్ ఉద్దేశం. ఈ నాదెండ్ల మనోహర్ ఈ రుక్మిణి వీళ్ళిద్దరు ఏకమైనారు. సరే, ఇంతకు మించి ఇంకోటి చెప్పాలంటే అప్పటికే ఈ వారాహి సంబంధించి సరే పార్టీలోకి ఎవరైనా రావచ్చు, అందరూ ఉండొచ్చు. ఆయన టీ టైం ఉదయనే వచ్చాడు, సరే ఆయన పనులను చేసుకుంటాడు. ఆయన ఆఫీస్లో సిగరెట్ తాగేవాడు. అది నేను అబద్ధం చెప్పట్లేదు, ఆ పార్టీ కారణం అందరికీ తెలుసు. ఆయన ఆఫీస్లో సిగరెట్ తాగి ఆయన కొంచెం మిస్బిహేవ్ చేస్తుంటే నేను కొంతమందితో చెప్పాను, అతను కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు, పార్టీ ఆఫీస్ అంటే దేవాలయంతో సమానం, ఇలా తాగడం కరెక్ట్ కాదంటే ఒకన సందర్భంలో అతను నా దగ్గరకు వచ్చి నేను కొడతాను, నువ్వేమనుకుంటున్నావు, నీ సంగతి చూస్తాను అన్నాడు. నేను అన్నాను, నీకు అంత సినిమా లేదు, నీ దగ్గర 300 కోట్లు ఉండొచ్చేమో, నాకు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి, నేను మనిషిని, నేను నీకు భయపడే వ్యక్తిని కాదు, తేల్చుకుందామని చెప్పిన వ్యక్తిని. అంటే వీళ్ళందరూ ఏకమయ్యారు. ఒక నాదెండ్ల మనోహర్కి రాజకీయ కక్ష, రుక్మిణి అనే వ్యక్తికి నేను పవన్ కళ్యాణ్ దగ్గర ఉండకూడదు, టీ టైం ఉదయ్ అనే వ్యక్తికి నేను అతను ఎదిరించినానని. అంటే వీళ్ళందరూ కూడా ఏకమై కూడా దాన్ని పంపించడం జరిగింది. వీళ్ళందరూ ఏకమైన అనేదానికంటే వీళ్ళ మాటలు నమ్మిన పవన్ కళ్యాణ్ గారు నాకు తీరని ద్రోహం చేశారు. సరే, ఇదే ప్లేస్లో నాకు కూడా నా వెనకాల ఒక 10 కోట్లు 20 కోట్ల డబ్బున్న కెపాసిటీ ఉన్న ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను పంపించే వాళ్ళని కాదేమో, ఒక సామాన్య వ్యక్తిని కాబట్టి, అందులో ఒక రాయలసీమ బలిజను కాబట్టి ఆయన పంపించాడు, కానీ నిజంగా ఆయన పంపించేవాడు కాదు. సరే, ఏమైనప్పటికీ చాలా బాధాకరం నా విషయంలో. కొన్ని చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విషయంలో రుక్మిణి కోట అనే వ్యక్తి ఎంత ఆమె తాలూకు మాట ఎంత చెల్లుతుందని నేను చెప్తాను. ఇప్పుడు పార్టీ కార్యాలయానికి శరణు కొడుతూ విదేశాల నుంచి వచ్చిన టూరిస్ట్ మహిళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హెల్ప్ కావాలని మాకు చెప్పినప్పుడు ఆ సందేశాన్ని రుక్మిణి గారికి పంపితే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్పలేదు? క్వశ్చన్ 1. క్వశ్చన్ 2, పార్టీ కార్యాలయంలో పనిచేసే ఒక 45 ఏళ్ళ పైచిలకు మహిళ, పేరు చెప్పదలుచుకోదు, కరెక్ట్ కాదు, ఇది కొంచెం అప్రజాస్వామికంగా ఉంటుంది, ఆమె పేరు చెప్పకూడదు, పాపం ఆయన ఇబ్బంది పెట్టకూడదు. ఆ మహిళని పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు అమ్మ మీరు ఈ పని చేయండి, ఈ పని అని చెప్తే ఆమె దగ్గరికి రుక్మిణి అనే వ్యక్తి వచ్చి, నేను పవన్ కళ్యాణ్ నిన్ను పదే పిలుస్తున్నాను, అంత ఫీల్ అయిపోవు, మాకు నీకన్నా నాకు పవన్ కళ్యాణ్ బాగా చాలా క్లోజు, నేను చాలా చూశాను అన్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏమనుకుంటారు ప్రజలు? ఏమనుకుంటారు? ఆమె ఏమనుకుంటుంది? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తెలిస్తే ఏమనుకుంటారు? అంతకు మించిన దౌర్భాగ్యం ఏముంది ఈమె చేసిన విషయాల్లో? ఆమె గేటు బయట ఉంటే ఆమెని పార్టీ కార్యాలయంలోకి తెచ్చిన జై కళ్యాణి అనే వ్యక్తినే బయటికి పంపించేంత సిచ్యువేషన్ ఏమి తెచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. రుక్మిణి గారికి నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఆమె మమ్మల్ని వద్దనుకుంది, ఇంకా వేరే వాళ్ళతో అనేదంట. సందీప్ అనే వ్యక్తి నేను వస్తే పైకి లేడంట. ఎందుకు లేయలే నువ్వు వస్తే పైకి? నువ్వెంత, నీ బతికెంత, నువ్వేంటి అసలుకి? నేనేంటి? ఒక సివిల్ స్టూడెంట్, జేసీ ప్రెసిడెంట్ ఢీకొట్టిన కుటుంబం అది, పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ రికగ్నైజ్ చేసిన కుటుంబం అది. నువ్వు వస్తే నేను ఎందుకు లేయాలి? సరే, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా భయంకరంగా ఉంటుంది. సరే, వీళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడను, నేను డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్ లేక వస్తాను. సరే, పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి 30 మంది తీసేశాను అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. కాబట్టి ఈరోజు నేను ఆయన్ని పబ్లిక్గానే నేను వీడియో రూపంలో నేను క్వశ్చన్ చేస్తున్నాను. 2018లో మీరు పోరాట యాత్ర చేసినప్పుడు 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి అని మీకు తెలుసు. మరి మీరు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు?
మీరు పెడుతున్న మీటింగుల్లో కుమ్మక్కయ్యి డబ్బులు కొట్టేస్తున్నారని మీకు తెలుసు. ఎందుకు మీరు వారి మీద చర్యలు తీసుకోలేదు? 2016లో టీడీపీ వాళ్ళతో 2 కోట్ల రూపాయలు నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు తీసుకున్నారని నీ మీద నీకు ఎవిడెన్స్తో సహా చూపించినప్పుడు ఆ సమూహం మీద మీరు చర్యలు తీసుకోలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి? మీకు వచ్చిన చెక్కులు దుర్వినియోగమయ్యాయని మీకు తెలుసు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? పార్టీ కార్యాలయంలో సిగరెట్ తాగిన ఉదయ్ లాంటి వ్యక్తి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? చెప్పండి. అంటే వాళ్ళందరూ బలవంతులనా? లేకపోతే మీ రహస్యాలు, గండికోట రహస్యాలు ఏమైనా వాళ్ళ దగ్గర ఉన్నాయనా? మేము బలహీనులమనా? మమ్మల్ని ఎందుకు తీసేశారు? మరి ఈ విషయాలు మీరు పబ్లిక్లో చెప్పండి, మాకేం చెప్పదు. ఆ రోజు వారాహి మీద ఎంత ధైర్యంగా అయితే మీరు చెప్పారో 30 మంది, ఈరోజు చెప్పండి. ఇంకా మీకు అందరికీ ఒకటి తెలిసిన విషయం, ఇది నేను చెప్పకూడదు, రాజనీతి వృత్తి ధర్మం ప్రకారం నేను చెప్పకూడదు, కానీ ఇది చెప్పాలి. ఎందుకంటే ఇది 100% చెప్పాలి. కొద్ది నెలల క్రితం మేము ఆఫీస్లో ఉన్నప్పుడు, ఇంకా మమ్మల్ని తీసేయక ముందు, సరిగ్గా నేను ఆఫీస్లో లేని రోజే పార్టీ కార్యాలయంలో వెరీ 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 ఇంపార్టెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్, చెక్స్, మనీ అన్నీ ఉన్న రూమ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో కాల్ చేశారో దేవునికి ఎరుగు, నాకు తెలియదు ఆ విషయం. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను లేని రోజు జరిగింది, దాని మీద మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ వేయించలేదు? ఎందుకు ఎంక్వైరీ వేయించలేదు? ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి అని నేను రుక్మిణిని జూన్ 9 అపాయింట్మెంట్ అడిగితే, జూన్ 12 మీరు డైరెక్ట్గా జనసేన పార్టీ కోశాధికారితో ఫోన్ చేసి సందీప్ నెలమను మళ్ళీ పిలుస్తానని అన్నారంటే దాని మీనింగ్ ఏంటి? అంటే అంటే మీరు కాల్ చేసుకున్నారనా? లేకపోతే నేను లేని సందర్భంలో ఈ రుక్మిణి, నాదెండ్ల మనోహర్, టీ టైం ఉదయ్ నా మీద కుట్రబడి వీళ్ళు కాల్ చేసి మా మీద దొబ్బాలని చూసారా? దీని మీద ఎందుకు ఎంక్వైరీ లేదు? నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఖచ్చితంగా రాబోయే 10 రోజుల్లో మీరు మీ ఆఫీసులో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ మీద మీరు ఎంక్వైరీ వేయించాలి. ఎంక్వైరీ వేయించని ఎడల నేను స్వయంగా తెలంగాణలో, అది కేసు జూబ్లీహిల్స్లో ఉంది, నేను స్వయంగా సిఐడి కార్యాలయాన్ని నేను అప్రోచ్ అయ్యి నేను కేసు రీఓపెన్ చేపిస్తాను. ఎందుకంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ పర్సన్ నేను కాబట్టి. ఇంట్లో ఏదైనా జరిగితేనే ఎంక్వైరీ వేయించారే, మీరు ఎందుకు వేయించలేదయ్యా చెప్పు? అంటే దాంట్లో కుట్ర అన్నారు కదా, అర్థమైపోతుంది కదా. నేను ఒకటే క్వశ్చన్, మీరు కాల్చుకున్నారా? నన్ను పంపించడానికి వీళ్ళందరూ ట్రై చేశారా అనేది మాకు అవసరం. సరేవయ్యా, మా మీద అంటే కుట్ర, సందీప్ అని కూడా రాజకీయంగా ఎదగకూడదు, వాళ్ళ అమ్మకి రాజకీయంగా అసెంబ్లీలోకి ఎదగకూడదు, రుక్మిణి మీద కిందనే కూర్చోవాలి, పైకి ఎదగకూడదు, టీ టైం ఉదయకి మా లాంటి వాళ్ళు ఉండకూడదు, అది ఓకే. మరి దివ్యాంగుడు ఏం చేశాడయ్యా? దివ్యాంగుడయ్యా, నీ కోసం పనిచేశాడయ్యా, 6 ఏళ్ళ నుంచి దివ్యాంగుడయ్యా. దేవరాజ్ అనే వ్యక్తి ఏం చేశాడయ్యా చెప్పయ్యా? తోట కిషోర్ ఏం చేశాడయ్యా? నీకు మెంబర్షిప్ అంతా చేశాడే, ఏం చేశాడయ్యా? కోట్లకు ఆస్తి ఉన్న శ్రీదేవి గారు ఏం తప్పు చేశారయ్యా? నీకోసం ప్రేమతో వచ్చి పనిచేయలేదా నీ మీద అభిమానంతో? IPS ఇండియన్ పవన్ కళ్యాణ్ సర్వీస్ అన్న కొట్టే కావ్య ఏం చేసిందయ్యా? ఆ అమ్మాయి పవర్ఫుల్ లీడరే, ఆ అమ్మాయిని తెచ్చి నువ్వు జాబ్లో పెట్టుకొని ఈరోజు జాబ్ నుంచి బయటకు తీసేసావే, ఆ అమ్మాయి ఏం చేసింది చెప్పయ్యా? నువ్వు చెప్పు, దీనికి సమాధానం చెప్పు. నువ్వే చెప్పాలి, ఎవరు చెప్పాలి ఇక్కడ? మిగతా వాళ్ళందరూ తప్పులు చేశారు, కానీ దాన్ని ఆచరించింది మీరు. నువ్వే చెప్పాలి, ఎవరు తప్పు చేశారయ్యా? ఢిల్లీలో సివిల్ సర్వీస్ చదువుకొని వచ్చిన ఒక ఎస్టీ సామాజిక సంబంధించిన చిరంజీవి నాయక్ ఏం తప్పు చేశాడయ్యా? నీ పార్టీని ఏమైనా అమ్మేశాడా? అంటే రుక్మిణికి సరిపోతే అందరిని తీసేస్తావు నువ్వు. ఇదెంత దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. ఆ అబ్బాయికి ఏం చెప్పావు నువ్వు? 20 సంవత్సరాలు నాతో పని చేయాలా, నీ ఇలాంటి వాడు కావాలి, 40 నిమిషాలు నువ్వు మాట్లాడలేదా? మరి ఇది ఎక్కడ అన్యాయం చెప్పు? ఇంత దౌర్భాగ్యమా? సరే, నా పరిస్థితి చూడు, నన్ను ఏ పరిస్థితిలో తీసుకున్నావు రోజు నువ్వు? సివిల్స్ రాయడానికి 20 రోజుల ముందర తీసుకొని సివిల్స్ తీసేసిన తర్వాత, సివిల్స్ రాయడానికి అర్హత లేని తర్వాత బయటకు పంపించావే. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా? అంటే నన్ను ఎందుకు తీసేసావు? అంటే నీ చుట్టుపక్కన కొత్త సామాజిక వర్గం చేరింది కాబట్టి ఒక కాపు బలిజ అనేవాడు ఉండకూడదని తీసేసావా? లేకపోతే సందీప్ రాయల్ లాంటోడు, రాయలసీమకు చెందిన సందీప్ రాయల్ లాంటోడు రాజకీయాల్లోకి ఖచ్చితంగా రేపు అడుగుతాడనే ఉద్దేశంతో తీసేసావా? లేకపోతే నా పక్కన ఇలాంటి వాళ్ళు ఉండకూడదు తీసేసావా? లేకపోతే రుక్మిణి మాట దాటకూడదని తీసేసావా? చెప్పండి, మీరే చెప్పండి. నాదేం తప్పులేదు ఇక్కడ.
మీకు ఒకటి తెలుసు, అక్కడ వాళ్ళందరికీ తెలుసు, నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల నుంచి కూడా, ఆ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని రూపాయి డబ్బులు అడగలేదు. అందరికీ తెలుసు. అక్కడ అందరూ నాకు సజెస్ట్ చేశారు, నువ్వు సార్ పోయి కాలు పట్టుకోపో, నీకు 10 లక్షలు డబ్బులు ఇస్తాడు, నీ ప్రాబ్లం తిరిగిపోతా అన్న రోజు కూడా నేను మా ఇంట్లో వాళ్ళ డబ్బులు తీసుకుని అప్పులు కట్టుకున్నానే కానీ నిన్ను రూపాయి అడిగిన దాఖలా లేవు. అది నీకు తెలుసు, అక్కడ చుట్టుపక్కల అందరికీ తెలుసు. అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అందరూ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మేమైతే వ్యక్తిగత పవన్ కళ్యాణ్ గారు క్షమించేసిన వాళ్ళందరి తప్పు కంటే మేమేం తప్పు చేయలే కదా. జై కళ్యాణ్ గురించి మాట్లాడితే పెద్ద ఘోరం అసలుకి. నాకన్నా 2016 నుంచి జీతం ఇచ్చుకుంటూ వచ్చాడు, ఆమెకు 5 ఏళ్ళు జీతాలు లేవు. నిస్వార్థంగా పనిచేసిన మహిళ, జీతం ఇచ్చింది కూడా పవన్ కళ్యాణే. ఎందుకు తీసేసావు? ఓన్లీ ఒకటే రీజన్. రుక్మిణి చెప్పింది తీసేశాడు జై కళ్యాణ్ని. సరే, నా పాత్రలో అంటే మనోహరు పెద్ద పెద్దలు అంత ఉన్నారులేండి, అంటే అది వేరు. ఈమెను మాత్రం ఖచ్చితంగా రుక్మిణి మాడుతుంది తీసేశాడు. ఎందుకు అంత దౌర్భాగ్యం? ఎందుకు? నిన్ను మేమేమనుకున్నావు, ఒక రేంజ్ అనుకున్నావు, నువ్వు ఈమె మాట ఏంటి? నేనేమనుకోవాలి? ఇప్పుడు నేనేమనుకోవాలి? మిగతా వాళ్ళందరూ వేరబ్బా, నేనేమనుకోవాలి? అరే, నన్ను సివిల్స్ వదిలిపెట్టమని ఢిల్లీ స్థాయి చేసిన పవన్ కళ్యాణ్ గారు, అందరికి 5,000 10,000 ఇచ్చేటప్పుడు నాకు 50,000 30,000 40,000 బోనస్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు, నన్ను ఎప్పుడూ మంచిగా చూసుకునే పవన్ కళ్యాణ్ గారు నన్ను వదులుకున్నాడు ఆమె చెప్పిన మాట కోసం. అంటే నేనేమనుకోవాలి ఇప్పుడు? ఏంటి ఆ రహస్యం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఎందుకు వచ్చిందంత? ఆమెకు మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. ఇంతకు మించి ఇంకా నేను చెప్పేది ఏం లేదు, అందరికీ అర్థమైపోయింది ఇప్పటికే. సరే, ఇంకోటి చెప్పాలి ఇప్పుడు. ఏంటంటే, సరే, మాకు నచ్చలేదు, మేము నిజాలే చెప్పే పవన్ కళ్యాణ్ గారికి మేము ఎందుకు బయటకు వస్తున్నామని నిజాలు చెప్పే వచ్చాం. దీని గురించి బయట చాలామంది రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఏదో అమ్ముడు పోయారు అని కొంతమంది, ఏదో పేటీఎంలు అని కొంతమంది, వీళ్ళు కోవర్ట్లు అని కొంతమంది అంటున్నారు. సరే, ఇప్పుడు నేను స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్లు. ఈ మమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నోళ్ళు, మమ్మల్ని ఫోన్ చేసి తిడుతున్నోళ్ళు, మా గురించి బ్యాడ్గా చెప్తున్నోళ్ళు, వైసీపీ కోవట్లు అన్నోళ్ళు, బీజేపీ కోవట్లు అంట, ఇంకొకడైతే కొంతమంది బీఆర్ఎస్కి అమ్ముడుపోయినామంట, కేటీఆర్ నుంచి మాకు రాయబారం వచ్చిందట. అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందా? అసలు మేము ఆ పక్క రాయలసీమలో మేము కేటీఆర్ దగ్గరికి ఎందుకు వెళ్తాము? మేము లాజిక్ ఉండాలి. మేము పక్క రాయలసీమ వాళ్ళం, వెళ్ళాల్సి వస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో పార్టీకి వెళ్తాం, కానీ ఇంకో చోటికి ఎందుకు వెళ్తాం? అయినా మీ మీద మా ప్రశాంతంగా మేము చూసుకున్నాం. సరే, దీనికి కారణం నేను చెప్తాను. మేము సరే, వీళ్ళేదో వైసీపీ నుంచి ప్యాకేజ్ తీసుకున్నారని మీరు ఏదో అంటున్నారు కదా. సరే, నేను 3 క్వశ్చన్లు వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఇదే 2016లో పవన్ కళ్యాణ్ గారి మీద టీడీపీ యూటర్న్ తీసుకుని దండయాత్ర చేసినప్పుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారి కోసం జేసీ దివాకర్ రెడ్డిని, జేసీ ప్రభాకర్ రెడ్డిని, జేసీ పవన్ రెడ్డిని, సీఎం రమేష్ని, నిమ్మల్ కిష్టపని, బీజేపీలో ఉన్న సునీల్ దియోదర్ని, వీళ్ళందరి మీద స్టేట్మెంట్లు ఇచ్చామే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు కూడా చెప్పాలి. లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగండి. 2019లో అదే బీఎస్పీ, సిపిఎం, సిపిఐని మేమంతా మా భుజాలు వేసుకొని పనిచేసామే. తాడపత్రులు దివాకర్ రెడ్డిలకు ఆపోజిట్గా పనిచేసామే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత మాకు ప్యాకేజ్ ఇచ్చారో మీరు చెప్పండి. ఆ తర్వాత వచ్చిన జెడ్పీటీసీ ఎలక్షన్లో మేము పోటీ చేసిన ప్రాంతం ఎలా ఉంటుందంటే మీకు తెలుసో తెలీదు, కావాల్సి మీరు ఎక్కడ సెర్చ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్న ప్రాంతం రాయలసీమ అయితే, రాయలసీమలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్న ప్రాంతం అనంతపురం జిల్లా అయితే, అనంతపురం జిల్లాలో అత్యంత క్లిష్టమైన నెంబర్ 1 ఫ్యాక్షన్ ప్రాంతం అనేది ఎల్లనూరు. అది ఎవరిని అడిగిన చెప్తారు. అలాంటి ప్రాంతంలో టీడీపీ జేసీ బ్రదర్స్ పారిపోయారయ్యా, తెలుసా మీకు ఆ విషయం? జేసీ బ్రదర్స్ పారిపోయారు క్యాండిడేట్ పెట్టుకోకుండా. అలాంటి టైంలో నీకోసం మేము నామినేషన్ వేసి పోటీ చేసి నిలబడి 5 మంది పిల్లలు వేసుకొని ప్రచారం చేసిన ప్రత్యర్థి ఊర్లో కూడా తిరిగాం. ఆ ఊర్లోకి అడుగు పెట్టాలన్నా ఇంతవరకు పెద్ద ఎమ్మెల్యేలు అడుగు పెట్టలేదు. వాళ్ళు 40 లక్షలు 30 లక్షలు డబ్బులు కూడా ఇస్తామన్నారు, మేము తీసుకోలేదు. కాబట్టి కదా ఆ రోజు నువ్వు మా అమ్మని అప్రిషియేట్ చేసావు, పద్మావతి గారు లాంటి నాయకులు ఉండాలని. మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ మాకెంత ప్యాకేజ్ ఇచ్చాడయ్యా? సరే, అంతకు మించి స్ట్రైట్గా చెప్తున్నాను, ఇదే పవన్ కళ్యాణ్ గారి కోసం అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అయిన పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మా అమ్మ పులివెందల పూలంగిల ధర్నా చేసింది మీ అందరికీ తెలుసు కదా. మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంత ప్యాకేజ్ ఇచ్చాడయ్యా? మీరే చెప్పండి. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద స్టేట్మెంట్ ఇచ్చింది పద్మావతి గారే కదా. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద ఇచ్చింది పద్మావతి గారే కదా. పోతుల సునీత గారి మీద ఇచ్చింది కూడా పద్మావతి గారే కదా. అనంతపురం జిల్లాలో ఆలు సాంబశివరెడ్డి గారి మీద ఇచ్చింది కూడా పద్మావతి గారే కదా. మన మన కేతిరెడ్డి పెద్దారెడ్డి బ్రదర్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చింది మా మదరే కదా. పవన్ కళ్యాణ్ గారు జై ఎత్తు కొట్టు అంటే జై కొట్టాం, తిట్టు అంటే తిట్టాం, పడు అంటే పడ్డాం. కానీ ఇక్కడ మాకేంటి, మా సర్వేవ్ లేదే. పవన్ కళ్యాణ్ జై అంటే జై కొట్టాము, కొట్టు అంటే కొట్టాము, తిట్టు అంటే తిట్టాము, పడ్డు అంటే పడ్డు, అన్నీ చేసినాము. కానీ మాకు సర్వైవ్ లేదే. ఒకటే రీజన్, పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ రుక్మిణి వీళ్ళిద్దరూ స్కెచ్తో పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము ఉండకూడదనేది వాళ్ళకేం ఆడారు.
దానికి పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. మాలాంటి సామాన్య రాయలసీమలో మెగా కుటుంబానికి 15 సంవత్సరాలుగా సేవలు చేస్తున్న మాలాంటి కుటుంబంని మీరు వదులుకున్నారు. అది మీకు తెలియాలి, అంతకుమించి చెప్పలేను. సరే, ఏమైనప్పటికీ కూడా ఎవరు రాజకీయాలు వాళ్ళు ఉంటాయి. సరే, ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రకారం వదామయ్యా, నేనేం తప్పు చెప్పట్లేదు. ఏదో బయటకు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు వదాం. సరే, భారతదేశంలో ఏ పార్టీ అన్నా కూడా ఒక క్యాస్ట్తో ఎదిగిన పార్టీ ఎక్కడన్నా ఉందా? ఒకసారి ఏమో కాపులు పెద్దన్న పాత్ర వహించాలని ఆయనే చెప్తాడు, ఒకసారి నేను కాపును కాదని ఆయనే చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు మా కాపులందరూ ఏకం కావాలంటారు. మళ్ళీ ఫస్ట్ వైసీపీలో ఉన్న కాపులను పిలువు, టీడీపీలో ఉన్న కాపులను పిలువు. వాళ్ళని పిలువకోకుండా నీ పార్టీ ఆఫీస్లో పనిచేసే మాలాంటి కాపును ఎందుకు బయటకు పంపించావు? దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పబ్లిక్లో ఆన్సర్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అంతకుమించి మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, గత సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ నాదెండ్ల మనోహర్ గారితో బ్లెస్సింగ్ తీసుకుందామని నా బర్త్డే రోజు వెళ్ళాను. కానీ చెప్పకూడదు, కానీ చెప్పాలి. ఎందుకంటే నేను నమ్మాను వాళ్ళని, నేను నమ్మాను కాబట్టి నేను చెప్పాలనుకుంటే ఆ రోజు చెప్పాను, నేను నమ్మలేరు చెప్పాను. ఇదే నాదెండ్ల మనోహర్ ఏమన్నారు తెలుసా పవన్ కళ్యాణ్ గారు మీకు? ఎవరిని? మీ అన్నగారు నాగేంద్రబాబు గారిని. నాగబాబు అన్ఫిట్ టు పొలిటికల్ అని చెప్పారు తెలుసా? పొలిటికల్గా మీ అన్నగారు అన్ఫిట్ అంట. మీ అన్నగారు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు అవుతున్నాయంట. మీ అన్న పార్టీ కార్యాలయానికి వచ్చేది కూడా నాదెండ్ల మనోహర్ గారికి ఇష్టం లేదు, ఆయన సపరేట్ కార్యాలయం పెట్టుకున్నారు. మీకు తెలుసా? అంటే దాని మీనింగ్ ఏంటి చూడండి. ఇంకా దౌర్భాగ్యం ఏం తెలుసా? నాదెండ్ల మనోహర్ వస్తే ఆ విభాగాలకు సంబంధించి అందరూ వచ్చేవారు. అదే మీ అన్న. సరే, మీ అన్న అయినా మాకు మంచి వ్యక్తే, మాకు మీతో విభేదాలు వచ్చాయి, కానీ అభిమాన పరంగా చిరంజీవి గారితో కానీ మాకు నాగబాబు గారితో కానీ మాకు ఎప్పుడు విభేదాలు లేవు, ఆయనతో మాకు ఎప్పుడు విభేదాలు లేవు. కనీసం ఆయనకు ఫోటోగ్రాఫర్ వచ్చేవారు కదయ్యా, తెలుసా నీకు ఆ విషయం? వీడియోగ్రాఫర్ పలికేవాళ్ళు కాదు, తెలుసా నీకు ఆ విషయం? ఆయన ప్రెస్ నోట్ ఈరోజు మీటింగ్ పెడితే రేపు వచ్చేది, తెలుసా నీకు ఆ విషయం? దాని వెనకాల ఉన్నది ఎవరు? నాదెండ్ల మనోహర్. తెలుసుకో, నేను అబద్ధం చెప్పట్లా, నువ్వు ఎవరిని అడిగితే తెలుస్తుంది. అంతకుమించి నేనేం చెప్పలేను నీకు. ఇంకా ఏమైనప్పుడు కూడా ఎవరు రాజకీయాలు వాళ్ళవి. మేము రాజీనామా చేసాం, బయటకు వచ్చాం, ఇంత గౌరవం ఎవరుంది? సరే, పార్టీ కార్యాలయానికి ఎన్ని లెటర్లు వచ్చాయి? ఏ రోజైనా లెటర్లు చూసి చదివిన దాఖలు ఉన్నాయా? ఎవరో కానీ నాకు తెలిసి ఆయన పేరు అంత గుర్తులేదు, కానీ ఒక ఆయన ఏదో నాకు ఆయన పేరు గుర్తు రాలేదు, ఆ బుక్ రాశాడు ఏదో, ఇది ఆర్మీ బుక్. ఆర్మీ అంటే నువ్వు ఆర్మీ బోర్డుకి ₹1,00,00,000 ఇచ్చిన నువ్వు కనీసము ఒక ఆర్మీకి సంబంధించిన బుక్ రాసిన దానికి ఒక సంతకం చేయలేవా? దాన్ని ఎందుకు ఆపారు? నువ్వెందుకు దాన్ని రెస్పాన్స్ తీసుకోలేదు? ఇదంతా ప్రజలకు తెలియాలి. మరి చెప్పు, నువ్వే చెప్పు, పబ్లిక్లో చెప్పు. ఈరోజు